ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక చేసిన మొదటి పని వలసవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తరపున ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు అన్లిమిటెడ్ పవర్ కట్టబెట్టారు. లైంగిక దాడులు, గృహహింస, మాదక ద్రవ్యాల కేసులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాలకు పాల్పడ్డ ఐసీఈ లోకల్ పోలీసులతో గుర్తించి అరెస్టులు చేసి చర్యలు తీసుకునేది. కానీ ఇప్పుడు ఆ దృష్టి పార్ట్ టైం జాబులు చేసే భారతీయ విద్యార్థులు, ప్రొఫెషనల్ జాబులు చేసే వాళ్లపై మళ్లడం ఇండియన్ కమ్యూనిటీలో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మినెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్లో ఒక భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్న 2 భారతీయ విద్యార్థులను ఐసీఈ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగిని ఏకంగా కంపెనీలోకి వెళ్లి మరీ బేడీలు వేసి లాక్కెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 2 కేసుల్లో తమ వద్ద అధికారిక పత్రాలు చూపించినా తమకేం తెలియదని వాళ్ళు ఎంత మొత్తుకున్నా అక్కడ అధికారులు అయితే వినలేదు. అధ్వాన్నమైన పరిస్థితులుండే డిటెన్షన్ సెంటర్లో గంటల తరబడి కూర్చోబెట్టారు. చివరాఖరికి పంపించేశారు. అమెరికాకు ఉన్నత విద్య కోసం భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా F1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు ఖర్చులు తీర్చుకోవడానికి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తారు. అయితే అమెరికా వీసా నిబంధనల ప్రకారం క్యాంపస్ వెలుపల నిర్దిష్ట గంటలకు మించి పనిచేయడం చట్టవిరుద్ధం. అలా అక్రమంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తే అరెస్టులు తప్పవని ఐసీఈ గత కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తోంది. అయితే ట్రంప్ పదవిలోకి వచ్చాక ఐసీఈ తన తనిఖీలను మరింత ఉధృతం చేసింది. గత ఏడాది వేలాది మందిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసింది. అందులో అక్రమంగా చొరబడ్డ భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, సోషల్ మీడియా వేదికల్లోని చర్చలు భారతీయులపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు సంకేతాలనిస్తున్నాయి. అందుకే ప్రత్యేకించి భారతీయుల మీదే ఐసీఈ ఫోకస్ పెట్టిందన్న చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం. కాబట్టి చట్ట విరుద్ధంగా ఉద్యోగాలు చేయొద్దని విద్యార్థులను నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పిన 2 అరెస్టులో భారతీయులు తెలుగు వాళ్లే కావడం గమనార్హం. వాళ్ళని ఎందుకు నిర్బంధించారో కూడా అధికారులు వివరణ ఇవ్వలేదు. అంటే ఏ రకంగా వాళ్ళ దృష్టిలో పడ్డా తాట తీస్తారు అనే సంకేతాలు మాత్రం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో న్యూమన్ గ్రూప్ లాయర్లు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు. మా నాయకుడు గొప్పని, మా కులం గొప్పదని కొందరు దేశంగాని దేశంలో ఉంటూ వ్యాఖ్యలు చేస్తుండడం, సోషల్ మీడియాలో పోస్టులు తరచూ చూస్తుండడం, అలాగే అమెరికాలో ఉండి ఇక్కడి సినిమాలు, రాజకీయాల కోసం అడ్డగోలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో మీ పోస్టులు చేయడం ఏమాత్రం మంచిది కాదు అని న్యూమన్ గ్రూప్ లాయర్లు చెబుతున్నారు. అలాగే కులం పేరిట అతి ప్రదర్శనలు కూడా చేయొద్దు, ఇవి చట్ట విరుద్ధమైన చర్యలు కావు కదా అని ఫీల్ అయినా కూడా అక్కడి అధికారుల దృష్టిలో పడే ప్రమాదం అయితే ఉంది. ఒకవేళ ఈ హెచ్చరికను బేఖాతరు చేస్తే అరెస్ట్, డిపోర్టేషన్ ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.